నెక్స్ట్ ఈ మధ్య కార్ల గురించి రివ్యూస్ చూస్తూ ఉన్నా. లైక్ ఫేమస్ యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ముంబై తరపున వాళ్ళు అనుకుంటా. వాళ్ళు ఎక్కువ బండ్ల మీద ఎంహెచ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళైతే అసలు నీకు ఏ కార్ సూట్ అవుతుందో వాళ్ళు చెప్పడానికి వాళ్ళ ఛానలే మనందరం చూడటం వల్ల క్లిక్ అయిన ఛానల్. వాడు మళ్ళీ ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వడం మానేసి నీకు ఏది కావాలో నీకు స్పెషల్గా నీకోసం కొంచెం కేస్ స్టడీ చేసి నీ ప్రొఫైల్ అంతా చూసి నీకు ఎలిజిబిలిటీని బట్టి ఈఎంఐస్ని బట్టి వాడు చెప్తా అంట నీకు ఏ కార్, నువ్వు ఏ కార్ నడపాలో వాడు చెప్తాడంట. నీకు ఏ కార్ నడపాలో నీకు తెలియదు. ఒక 3 కార్లు నచ్చినాయి, 3 షోరూమ్కి వెళ్ళు, టెస్ట్ డ్రైవ్ కొట్టు, దాని గురించి తెలుసుకో. రివ్యూ ప్రైమ్ రివ్యూ అది ఎలా ఉండాలంటే అసలు నువ్వు కార్ అసలు నువ్వు అనుకుంటున్న కార్ లోపలే ఉంటే బయటే ఉంటే తెలుసుకోవడానికి చూడు. అది రివ్యూవర్స్ది చూడబాక, అసలు ఆ కంపెనీ వాళ్ళది చూడు. డైరెక్ట్గా 3 కంపెనీలు చూడు, బయాస్ లేకుండా. షోరూమ్కి వెళ్ళు, తీసుకో, ప్రతి కారు తీసుకో, టెస్ట్ డ్రైవ్ చేయి. టెస్ట్ డ్రైవ్ అంటే వాడు ఏమనుకుంటాడని ఈ సంది నుంచి ఆ సందికి ఇలా కాదు. అవసరమైతే పెట్రోల్ నేను కొట్టిస్తాను 2 లీటర్లు అని చెప్పి ఒక 50 కిలోమీటర్లైనా టెస్ట్ డ్రైవ్ చేయి. సిటీలో ఒక 25, హైవేకి ఒక 25 అలా పెట్టుకొని వెళ్ళు. వాళ్ళు చెప్పిన మైలేజ్లు నమ్మబాకండి, ఆడు చూపించిన మైలేజే నమ్మండి. దాని యాక్సరీస్, సర్వీస్ కాస్ట్ ఇవన్నీ వాడు చెప్పింది ఈయనండి. కానీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యూట్యూబ్లో జర్మన్ కార్స్ అంటారు, యూట్యూబ్లో జపనీస్ కార్స్ అంటారు, మళ్ళీ మన టాటా ఉంది, ఇది ఉంది, సేఫ్టీ ఇవన్నీ కాదు. నీకు అక్కడ తెలిసిపోయింది కంప్లీట్గా. నువ్వు కార్ని ఫీల్ అయ్యి కొనుక్కో, యూట్యూబ్లో చూసి కొనుక్కో. మాకు నీకు నచ్చిన కార్ ఏదో ఫస్ట్ తెలుసుకొని వెళ్ళు. షోరూమ్కి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేయి. వాడు ఇవ్వడా 50 కిలోమీటర్లు వదిలేసి అసలు ఆ కార్ వాడి దగ్గరికి వెళ్ళబాక. వాడు 50 కిలోమీటర్లు ఇవ్వడానికి సందేశిస్తున్నాడు అంటే వాడి కార్లో ఏదో ఫాల్ట్ ఉంది. 50 కిలోమీటర్లు నడిస్తే వాడికి తెలిసిపోయిద్ది, నా మైలేజ్ తక్కువ, నా సేఫ్టీ లేదు కార్కి, లేదంటే క్యాబిన్ నాయిస్ వస్తుంది, లేదంటే బయట ట్రాఫిక్ నాయిస్ నీకు లోపలికి వస్తుంది. ఇవన్నీ నీకు అర్థమైపోతాయి. సిటీలో దాని మాన్యువల్ ఎలా ఉంది, అసలు దాని ఇదేంటిది, దాని పికప్ ఎలా ఉంది, దాని అసలు ఇవన్నీ నీకే తెలుస్తాయి. ఒకటి చెప్పాల్సిన పని కూడా లేదు అసలు. ఇంతకుముందు మన పేరెంట్స్ ఎలా అయితే కొనుక్కునేవాళ్ళు, మన పేరెంట్స్ అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి కార్లు కొనుక్కోండి, అలా కొనుక్కో. అంతేగాని రివ్యూస్ని చూసి మోసపోబాకండి. ఆ జర్మన్ కార్స్ అని దాని ఎమ్మడ పడబాకండి. ఈ మారుతికి సేఫ్టీ లేదు కాబట్టి కొంచెం అన్నీ నువ్వు ప్రైమ్గా తెలుసుకో. కార్స్ గురించి ఏంటంటే తెలుసుకొని దాని తర్వాత వెళ్ళండి. కంఫర్ట్ ఏంది, ఫ్యామిలీ సరిపోయిద్దా, వెనక 4-3 కూర్చోవచ్చు అనుకో. మనము వెనక 5 మెంబర్స్ కారంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో కానీ మనం కానీ ఏమైనా థింక్ చేస్తాం, వెనక 4 కూర్చోవచ్చు. అసలు వెనక 3 కూర్చోడానికే ఇబ్బందిగా ఉంది ఆడ. కొన్ని కార్స్లో వాడు 5 సీటర్ అని పెట్టాడు, దాని పేరు కూడా. అలాంటి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి మంచిగా నేర్చుకొని 1-2 షోరూమ్లు తిరిగి ఆడ తక్కువ వస్తుందో ఆడ ఆ డీలర్స్ని మాట్లాడుకొని అప్పుడే కొనండి కారు. ఇంకోటి, ఆ డౌన్ పేమెంట్ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అని రిటర్న్ ఇచ్చేస్తాం సార్, 10,000 కట్టండి సార్, అది కట్టబాకండి. అసలు వాడు కడితే వాడు నీకు వెనక్కి ఇవ్వడానికి సతాయిస్తాడు, నేను చాలా రోజులు సతాయిస్తాడు. వాడు ఇవ్వడు, మళ్ళీ తర్వాత మెయిల్ పెట్టాలి సార్, అది పెట్టాలి, మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కాదు. కట్టబాకండి అసలు 10,000. జస్ట్ వెళ్ళండి, తిరగండి, తెలుసుకోండి, కొనుక్కోండి. ఒకటి చెప్పింది వినబాకండి, ఆ రివ్యూస్ చెప్పింది అస్సలు అనబాకండి. వాళ్ళంతా డబ్బులుగా చెప్తున్నారు, ఫేక్ రివ్యూస్ అవన్నీ. ఫ్యూచర్ ఓరియంటెడ్ కార్స్ అని ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. నీకు డ్రైవింగ్ బాగా వచ్చా, అంత ఫీచర్స్ నీకు అవసరంలా. డ్రైవింగ్ నీకు లైట్గా వచ్చు, నాకు ఇంకొంచెం అసిస్ట్ కావాలి అంటే సపోర్ట్ కావాలి పక్క నుంచి అనుకుంటే ఫీచర్స్ కార్స్ కొనుక్కోండి, లేదంటే పర్ఫార్మెన్స్ కార్స్ కొనుక్కోండి. ఇలా మీకు నచ్చిందే కొనుక్కోండి, ఎవరు ఎన్ని చెప్పినా సరే. నాకు కొనుక్కున్నాక రిగ్రెట్ అవ్వకండి. ఒక్కసారి కారు కొన్నామంటే దాని అప్పు తీరడానికి కనీసం 5-7 వేలు సంవత్సరాలు పట్టింది, 5 to 7 years. ఆ 7 years లోపు నువ్వు రిగ్రెట్ అవుతానే ఉండాలి. అలా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే మంచి కారు కొనుక్కోండి. బడ్జెట్ లేకపోతే మంచి డీలర్కి వెళ్ళండి, స్పిన్నీ కానీ Cars24 కానీ మంచి సెకండ్ హ్యాండ్ షోరూమ్స్కి వెళ్ళి వాళ్ళైతేనే సర్టిఫైడ్ ఇస్తున్నారు. 1 year ఇంజిన్ మీద 6 years వైర్స్ ఇంటర్నల్ గ్యారెంటీ, ఇలా అవి చూసి